Hello everyone, so I'm back with very interesting updates like Spider-Man 4, X-Men, Pushpa 2, One Piece and many more. సో వీటన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి ట్విస్టర్స్. సో ఈ వీక్ ట్విస్టర్స్ మూవీ రిలీజ్ అయింది అండ్ వీకెండ్కి ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది విచ్ ఇస్ $80 million. అండ్ ఐ థింక్ ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసిద్ది అనుకుంటున్నా బికాస్ 90% ఆఫ్ ది ఆడియన్స్కి మూవీ బాగా నచ్చింది కాబట్టి. అండ్ ఈ వీక్ రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే ఈ వీక్ డ్యూన్ ప్రాఫెసీది టీజర్ 2 రిలీజ్ చేశారు. సో టీజర్ అయితే చూడడానికి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. డ్యూన్ యూనివర్స్ లో సిస్టర్హుడ్ ఎలా స్టార్ట్ అయిందో ఈ సిరీస్ లో మనకి చూపిపోతున్నారు. సో ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ లో తబూది కంప్లీట్ లుక్ చూడొచ్చు. నెక్స్ట్ వన్ సెబస్టియన్ స్టాన్ మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన డిఫరెంట్ మ్యాన్ ది ట్రైలర్ రిలీజ్ చేశారు. సో పేరుకు తగ్గట్టే మూవీ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. వెరీ డిస్ఫిగర్డ్ ఫేస్ ఉన్న అతను లైఫ్ సాడ్ గా ఉందని చెప్పి సర్జరీ చేయించుకుని ఫేస్ ని మామూలుగా చేయించుకుంటాడు. అండ్ దెన్ హీ గెట్ టు నో అలాగే ఉన్న ఇంకొక అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. సో దెన్ హీ క్వశ్చన్స్ హిమ్సెల్ఫ్. సో ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. A24 పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్ట్రేంజర్ థింగ్స్ 5 కి సంబంధించి బిహైండ్ ద ఫుటేజ్ వీడియో రిలీజ్ చేశారు. సో దాంట్లో చెప్తున్నారు షూటింగ్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉందని. అండ్ బిహైండ్ ద సీన్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఈసారి సీజన్ ని వీళ్ళు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారని. అండ్ నెక్స్ట్ వన్ ఎమీ అవార్డ్స్ నామినేషన్స్ రిలీజ్ చేశారు. హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో 25 నామినేషన్స్ తో షోగన్ ఈస్ నెంబర్ 1 అండ్ దాని తర్వాత ది బేర్ ఇస్ విత్ 23 నామినేషన్స్. సో డెఫినెట్లీ రెండు సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో ఎవరైనా చెక్అవుట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ దెన్ వన్ బ్యాడ్ న్యూస్ ఇస్ హేలో సిరీస్ ని 3rd సీజన్ తో క్యాన్సిల్ చేశారు. అంటే ఇప్పుడు దాకా 2 సీజన్స్ వచ్చినాయి, 3rd సీజన్ ఇంకా క్యాన్సిల్ చేశారు. సో ఈ వీక్ బాయ్స్ సీజన్ 4 హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో ఈ సీజన్ మీద నా రివ్యూ అయితే ఇట్స్ యావరేజ్ సీజన్ అని, బికాస్ దీంట్లో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ 5th సీజన్ కి సెటప్ చేశారు. సో 5th సీజన్ షూటింగ్ అయితే ఈ ఇయర్ నవంబర్ లో స్టార్ట్ అయ్యిద్దంట. అండ్ అలాగే 5th సీజన్ వచ్చేసి 2026 లో రిలీజ్ అయ్యిద్దంట. అండ్ ఈ మధ్యలో 2025 లో జెన్వి 2nd సీజన్ రిలీజ్ అయ్యిద్దంట. అండ్ దెన్ కమ్స్ హౌస్ ఆఫ్ డ్రాగన్. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్ రన్ టైమ్స్ అనేవి రివీల్ చేశారు. వేర్ ఎపిసోడ్ 6 రన్ టైమ్ వచ్చేసి 70 minutes, ఎపిసోడ్ 7 is 67 minutes అండ్ ఎపిసోడ్ 8 is 73 minutes. అండ్ దెన్ కమ్స్ మార్వెల్ అండ్ DC న్యూస్. సో హ్యూ జాక్మన్ హైదరాబాద్ లో అరేంజ్ చేసిన కట్అవుట్స్ వీడియోని షేర్ చేశాడు. సో రీసెంట్ గా కెవిన్ ఫైగీని కొన్ని ఇంటర్వ్యూల్లో క్వశ్చన్స్ అడిగారు. ఇన్ విచ్ ఫస్ట్ వచ్చేసి స్పైడర్-మ్యాన్ 4. సో స్పైడర్-మ్యాన్ 4 అనేది రైటింగ్ స్టేజ్ లో ఉందంట. అండ్ మోస్ట్లీ ఫస్ట్ డ్రాఫ్ అయితే కంప్లీట్ అవడానికి వచ్చిందంట. అండ్ X-Men కి రిలేటెడ్ గా ఏం చెప్పాడంటే మీరు రాబోయే మూవీస్ లో చూడబోయే X-Men ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ లో చూసిన కొంతమంది X-Men ఉంటారు అండ్ ఇంకొంతమంది అయితే మీకు కంప్లీట్ గా కొత్త క్యారెక్టర్స్ అని. అండ్ అలాగే ఒకళ్ళు అడిగారు అవెంజర్స్ 5 ని జో రూసో డైరెక్ట్ చేయబోతున్నారా అని. దానికి రిప్లై లాస్ట్ వీక్ వేరే డైరెక్టర్ గురించి టాక్స్ వచ్చినాయి, ఈ వీక్ వీళ్ళ గురించి, మరి చూద్దాం నెక్స్ట్ వీక్ ఎవరి గురించి టాక్స్ వస్తాయి అని. సో కెవిన్ ఫైగీ ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు, డెనై చేయలేదు. సో మేబీ ఇదే ట్రూ అవ్వచ్చు అని చెప్పి చాలా మంది స్పెక్యులేట్ చేస్తున్నారు. అండ్ అలాగే రూమర్స్ విషయానికి వస్తే దేర్ ఆర్ టాక్స్ దట్ RDJ మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అని. అండ్ దట్ టు ఈసారి డాక్టర్ డూమ్ రోల్ లో. సో కామిక్స్ లో కూడా ఇలాంటి విషయాలు జరిగినాయి. సో వాటిని యూజ్ చేసుకుని వీళ్ళు RDJ డాక్టర్ డూమ్ లాగా తేవచ్చు. మరి చూద్దాం ఇది ఎంతవరకు నిజమైద్దని. ఇంకా DC విషయానికి వస్తే పీస్ మేకర్ సీజన్ 2 షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. దానికి రిలేటెడ్ కొన్ని సెట్ ఇమేజెస్ అనేవి రిలీజ్ అయినాయి. అండ్ ఒకళ్ళు జేమ్స్ గన్ ని వండర్ ఉమెన్ ప్రీక్వెల్ అయిన పారాడైస్ లాస్ట్ సిరీస్ గురించి అడిగితే అప్పుడు జేమ్స్ గన్ చెప్పాడు ఇంకా అది రైటింగ్ స్టేజ్ లోనే ఉందని. రైటింగ్ ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక ప్రీ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయిద్దని. అండ్ అలాగే ఈ వీక్ జోకర్ 2 కి సంబంధించి ఫుటేజ్ అనేది రిలీజ్ అవ్వచ్చు అంట. అండ్ ఈ వీక్ కామిక్ కాన్ ఉంది కాబట్టి హాలీవుడ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి వస్తాయి, ఎస్పెషల్లీ మార్వెల్ కి రిలేటెడ్. సో వాటన్నిటి గురించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కమ్స్ టాలీవుడ్ అండ్ అదర్ లాంగ్వేజ్ అప్డేట్. సో ఫస్ట్ వచ్చేసి రాయన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే ఓకే, పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు కానీ మూవీకి సంబంధించి సస్పెన్స్ అయితే క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ నాని మెయిన్ రోల్ యాక్ట్ చేసిన సరిపోదా శనివారం మూవీ నుంచి నాట్ ఏ టీజర్ అంట ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గానే ఉంది, ఎస్పెషల్లీ లాస్ట్ షాట్ అండ్ BGM. అండ్ నెక్స్ట్ విశ్వక్ సేన్ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన మెకానిక్ రాకీ మూవీ ది రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు విచ్ ఇస్ October 31st. అండ్ అలాగే శివకార్తికేయన్ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన అమరన్ మూవీది కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు విచ్ ఇస్ October 31st. అండ్ అల్లు సిరీస్ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన బడీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 2nd August. అండ్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఫస్ట్ పుష్ప 2 August 15 రిలీజ్ అవ్వాల్సింది. బట్ ఎప్పుడైతే ఆ మూవీ వెనక్కి వెళ్ళిందో ఆ ప్లేస్ లో చాలా మూవీస్ అనేవి లైనప్ లో ఉన్నాయి. లైక్ రామ్ పోతినేని మెయిన్ రోల్ యాక్ట్ చేసిన డబుల్ స్మార్ట్, విక్రమ్ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన తాంగలన్, నివేద థామస్ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన 35 అండ్ రవితేజస్ మిస్టర్ బచ్చన్ కూడా అదే రోజు రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి టాక్స్ ఉన్నాయి. అండ్ అలాగే బాలీవుడ్ నుంచి శ్రద్ధ
శ్రద్ధా కపూర్ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన స్త్రీ 2 మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. సో ఆ రోజు తర్వాత వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మంచి ప్రాఫిటబుల్ డే అది. సో అందుకే అందరూ అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పుష్ప 2 కి సంబంధించి బయట కాంట్రవర్సీ టాక్ అనేది సర్క్యులేట్ అవుతుంది. దానికి సంబంధించి మేకర్స్ చెప్పారు ప్రస్తుతానికి ఎడిటింగ్ లో ఉంది కాబట్టి హాలిడేకి అల్లు అర్జున్ బయటకు వెళ్ళాడని. అండ్ అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ షూటింగ్ కంటిన్యూ చేస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్స్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో ఉన్న దాని గురించి కూడా అప్డేట్ వచ్చింది. దట్ ఆ మూవీని పాన్ ఇండియా లెవెల్లో చాలా హై స్కేల్ లో తీయాలని చెప్పి ప్లాన్స్ ఉన్నాయని. అండ్ ఆ మూవీ ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ మూవీ కూడా అవ్వచ్చని చెప్పారు. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ విషయానికి వస్తే రీసెంట్ గా రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజ్ ని గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి అప్డేట్ అడిగితే దెన్ హీ రిప్లైడ్ క్రిస్మస్ కలుద్దామని. సో మాక్సిమం ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అవ్వచ్చు. సో మరి చూడాలి ఎలా ప్లాన్ చేస్తారని. బికాస్ డిసెంబర్ లో ఆల్రెడీ చాలా మూవీస్ అనేవి ఫిక్స్ అయినాయి లైక్ పుష్ప 2. సో మరి అదంతా ఎలా అడ్జస్ట్ చేస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ RC-16 మూవీ వర్క్స్ కూడా మంచి స్పీడ్ గానే జరుగుతున్నాయి అంట. అండ్ దెన్ కమ్స్ యానిమే అప్డేట్స్. ఫస్ట్ వచ్చేసి ఈ వీక్ స్పై ఎక్స్ ఫ్యామిలీ కోడ్ మూవీ ఇండియాలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ మై హీరో అకాడమీ సీజన్ 7 ఎపిసోడ్ 12 ని డిలే చేశారు. సో ఎపిసోడ్ వచ్చేసి ఇప్పుడు ఆగస్ట్ 3rd న రిలీజ్ అయ్యిద్దంట. అండ్ దీనికి రీజన్ ఒలింపిక్ బ్రాడ్కాస్ట్ అని చెప్పారు. బికాస్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 26 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ టర్మినేటర్ యానిమే అడాప్టేషన్ అయిన టర్మినేటర్ 0 కి సంబంధించి ట్రేజర్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో అదైతే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇది వచ్చేసి ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమ్ అయింది. నెక్స్ట్ డ్రాగన్ బాల్ న్యూ మూవీది కూడా కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 2024 న రిలీజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ పవర్ రేంజర్స్ ఇస్కాయ్ అనే కొత్త యానిమే అనౌన్స్ చేశారు. సో యానిమే చూసే వాళ్ళకి ఇస్కాయ్ కాన్సెప్ట్ ఆల్రెడీ తెలిసే ఉండిద్ది, రీఎన్కార్నేషన్. సో దీంట్లో రెడ్ రేంజర్ రీఎన్కార్నేట్ అవుతాడంట వేరే వరల్డ్ లో. అండ్ తన అడ్వెంచర్స్ మనం ఈ యానిమేలో చూస్తామంట. అండ్ నెక్స్ట్ వన్ పీస్ రీమేక్ ఏదైతే తయారు చేద్దాం అనుకున్నారో దానికి సంబంధించి అప్డేట్ ఆర్ కంటెంట్ అనేది ఆగస్ట్ 11th న అనౌన్స్ చేస్తారంట. సో ఇవి ఈ వీక్ యానిమే అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ అప్డేట్స్. సో డెడ్ పూల్ అను ఎక్స్బాక్స్ కొలాబరేషన్ లో డెడ్ పూల్ డిజైన్ చేసిన కొత్త కంట్రోలర్ రిలీజ్ చేశారు. సో కంట్రోలర్ చూడడానికి అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. సో మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ జంక్షన్ ఇంపాక్ట్ లీక్స్ అండ్ టీస్ ప్రకారం మేజర్ బ్యాటిల్ పాస్ అప్డేట్ అనేది రాబోతుంది ఇన్ వర్షన్ 5.0. అండ్ అలాగే మోర్టల్ కాంబాట్ సబ్ జీరో ది కొత్త స్కిన్ అనేది రివీల్ చేశారు. అండ్ మీకు తెలిసే ఉండిద్ది లాస్ట్ వీక్ విండోస్ కి సంబంధించి బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చింది. సో ఆ ఇంపాక్ట్ గేమింగ్ ఇండస్ట్రీ మీద కూడా పడిందంట. నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది మోర్ దెన్ 80+ గేమ్స్ అనేవి వాళ్ళ ప్లాట్ఫామ్ కోసం డిజైనింగ్ లో ఉన్నాయని. సో వాళ్ళ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో గేమ్స్ ఐడియా ఏదైతే స్టార్ట్ చేశారో అది బాగా హిట్ అయింది. సో అందుకే మోర్ దెన్ 80 గేమ్స్ అనేవి ఆ ప్లాట్ఫామ్ లో తేడానికి వాళ్ళు డిజైనింగ్ స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వాలరెంట్ లాగా ఉన్న మార్వల్ గేమ్ ఏదైతే రాబోతుందో విచ్ ఇస్ మార్వల్ రైవల్స్, దాంట్లో ఆడమ్ వార్లాక్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లేయబుల్ క్యారెక్టర్ అంట. సో ఓవరాల్ ఈ వీక్ ఇంట్రెస్టింగ్ పాప్ కల్చర్ అప్డేట్స్ అయితే ఇవే. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.